చూస్తూనే ఫ్లాష్ మ్యాన్ లాగా 2025 ఇయర్ అయిపోయింది. కానీ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, ఇయర్లో బెస్ట్ ఫిలిం ఆఫ్ ద ఇయర్ యునానిమస్గా ఉందా? ఆనెస్ట్గా చెప్పాలంటే లేదు. నేను ఈ పాయింట్ చెప్పినందుకు ఒక బ్యాచ్ వస్తారు, వాళ్ళు అఫెండ్ అయిపోయి డిఫెండ్ చేస్తూ ఉంటారు. ఇయర్లో మనం మోస్ట్ ఆఫ్ ద టైం వేస్ట్ చేసింది ఈ డిఫెండింగ్ చేయడంలోనే. ఎందుకంటే ఈ ఇయర్లో మంచి సినిమాలు వచ్చినాయా అంటే వచ్చినాయి, టాలెంట్ ఉందా అంటే ఉంది, కానీ రిపీట్ వాల్యూ లేదు. ప్రాబ్లం క్వాలిటీ కాదు, ప్రాబ్లం రిపీట్ వాల్యూ. రిపీట్ వాల్యూ అంటే హిట్ కాదు, మూవీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించడం, బ్యాక్గ్రౌండ్లో ప్లే చేయాలనుకోవడం, డైలాగ్స్ బోర్ కొట్టకపోవడం, ఇదే రిపీట్ వాల్యూ అంటే. ఇది లేకపోతే సినిమా వన్ టైం వాచ్ అయిపోతుంది. హానెస్ట్గా చెప్పాలంటే బోర్ వచ్చినప్పుడు, ఫుడ్ తింటున్నప్పుడు, ఏదో ఒక మూవీ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఐఎమ్ ప్రిఫరింగ్ ఈదర్ 2024లో రిలీజ్ అయిన మూవీస్ ఆర్ అంతకుముందు ఎర్లీ 20స్లో రిలీజ్ అయిన మూవీస్. కానీ 2025లో రిలీజ్ అయిన ఒక్క మూవీ కూడా చూడాలనిపించట్లేదు. ద రీజన్ రిపీట్ వాల్యూ లేకపోవడం. బ్యాడ్ మూవీస్ అని కాదు, ఎఫర్ట్ లేకపోవడం కూడా కాదు, కానీ తింటూ చూడలేకపోతున్నాం మూవీ, అంత క్యాజువల్గా చూడలేకపోతున్నాం. ఓన్లీ ఆ థియేటర్ వైబ్లోనే ఎంజాయ్ చేసే లాంటి మూవీస్ వచ్చాయి, అంతేగాని ఒక ఈజీ గోయింగ్ రిపీట్ వాల్యూ ఉన్న మూవీ రాలేదు. రిపీట్ వాల్యూ థియేటర్లో టెస్ట్ కాదు, ఇంట్లో టెస్ట్ అవుతుంది. ఓటీటీలో ఎంజాయ్ చేయగలిగినప్పుడే మూవీ రిపీట్ వాల్యూ ఉందని తెలుస్తుంది. ఇయర్ సంక్రాంతి రేస్తో స్టార్ట్ అయింది. ఇయర్ స్టార్టింగ్లోనే రాడ్లు వచ్చేసినాయా, ఇయర్ ఎండింగ్లో ఎన్ని రాడ్లు ఉన్నాయా, ఇది కాదు నా పాయింట్. ఈ మూవీ బాగుందని, ఆ మూవీ బాగుందని ఎవరో ఒక్కరు చెప్పడం, ఒక్కరంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ మూవీస్ నచ్చడం తప్పితే యునానిమస్గా అందరికీ నచ్చిన ఒక్క మూవీ, ఒక పర్ఫెక్ట్ మూవీ ఇయర్లో రాలేదు. ఇప్పుడు ఈ మూవీ బాగుంది కదా, ఆ మూవీ బాగుంది కదా అని అనొచ్చు. ఇక్కడ ప్రాబ్లం డిఫెండ్ చేయడం కాదు, డిఫెండ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రిపీట్ వాల్యూ. ఇయర్ థియేటర్లో వచ్చిన మూవీస్ విజువల్స్ బాగున్నాయి, హై మూమెంట్స్ బాగున్నాయి, ఎంజాయ్ చేసాం, కానీ మళ్ళీ చూడాలనిపించట్లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓజీ మూవీయే తీసుకుందాం. ఓజీ మూవీ నేను థియేటర్లో ఫస్ట్ డే చూసిన, ఐ ఎంజాయ్డ్ ఇట్. ఆ హైస్ నచ్చాయి, ఆ డైలాగ్స్ నచ్చాయి, విజువల్స్ నచ్చాయి, అండ్ పాడ్కాస్ట్ కూడా చేసాను దానిపైన. కానీ అదే మూవీ మేమందరం బోర్ కొడుతుందని చెప్పేసి టీవీలో చూస్తున్నప్పుడు ఒక పీకే ఫ్యాన్ తప్పితే మిగతా ఎవరం ఎంజాయ్ చేయలేకపోయాం. సేమ్ ఇలాంటి కేసే కూలీ మూవీకి కూడా అయింది. ఇన్ఫ్యాక్ట్ కూలీ మూవీ బాగుంది, ఎందుకు మీకు నచ్చట్లేదని నేనే ఇంకా డిఫరెంట్ పీపుల్ని రికమెండ్ చేశాను. కానీ థియేటర్లో చూసిన మూవీ, అట్లీస్ట్ ఓజీ మూవీ నెట్ఫ్లిక్స్లో మళ్ళీ చూడగలిగాను, బట్ కూలీ మూవీ అట్లీస్ట్ కంప్లీట్ కూడా చేయలేకపోయాను. సినిమా బాగుందని చెప్పడం ఈజీయే, సినిమా మనతో ఉందనడమే రేర్. ఇప్పుడు క్లారిటీ కోసం ఒక పాయింట్ చెప్తా. 2024లో కల్కి, పుష్ప 2, దేవరా ఇలా డిఫరెంట్ మూవీస్ వచ్చాయి. ఈ మూవీస్ థియేటర్లోనే కాకుండా ఓటీటీ దగ్గర కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా వచ్చాయి. కానీ 25లో అలాంటి మూవీస్ రాలేవు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే ఇయర్ చిన్న మూవీస్ ఎక్కువ ఎంటర్టైన్ చేశాయి, ఎక్కువ రిపీట్ వాల్యూ వచ్చాయి. లైక్ లిటిల్ హార్ట్స్, కోర్ట్, రాజు వెడ్స్ రాంబాయ్ ఇలాంటి మూవీస్. ఎందుకంటే ఈ మూవీస్ పైన ఫ్యాన్స్ ప్రెజరు లేదు, హైపు లేదు, బిల్డప్ లేదు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. ప్రెజర్ అండ్ బిల్డప్ లేనప్పుడు మూవీ బ్రీత్ చేయగలుగుతుంది. సో ప్రాబ్లం సినిమాలో లేదు, టాలెంట్లో లేదు, ప్రాబ్లం కంఫర్ట్లో ఉంది. మీ ఫీలింగ్ కూడా ఇదేనా? కామెంట్లో చెప్పండి. మీరు ఈ ఇయర్ రిపీట్గా చూసిన మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. నా ప్రాబ్లం బెస్ట్ ఫిలిం లేదని కాదు, సినిమా మనతో లేదని. ఈ పాయింట్ అర్థం అవ్వనంత వరకు థియేటర్లో క్లాప్స్ పడతాయి, ఓటీటీలో సైలెన్స్ ఉంటుంది.